ఇక సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుండడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. కొత్త జిల్లాలతో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో 6,000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ రక్షణ కోసం మట్టి వినాయకుల్ని పూజించాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే దసరా నాడు మన సిద్దిపేటకు వచ్చి వారి చేతుల మీదుగా జిల్లా ప్రారంభం చేయడం అనేది మనందరికీ ఎంతో శుభసూచకం, గర్వకారణం. ఎందుకంటే వారి చేతుల మీదుగా తెలంగాణ వచ్చింది, వారి చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా అవడం అనేది నిజంగా ఎన్నో ఏళ్ల కళ ఈ రోజు సాకారం కాబోతా ఉన్నది. సిద్దిపేట చుట్టూ 4 లైన్ ఔటర్ రింగ్ రోడ్డు 50 కోట్ల రూపాయలతో దాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. సో మన పట్టణం అన్ని ఉండాలని చెప్పి ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మీ అందరి సహకారంతో తీసుకొని పోవడం జరుగుతా ఉంది. అదేవిధంగా సిద్దిపేటకు రైల్వే లైన్ కూడా మొన్ననే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా సిద్దిపేట రైల్వే లైన్ కూడా శంకుస్థాపన ప్రధానమంత్రి చేతుల మీద పడడం అనేది తప్పకుండా రైల్వే లైన్ కూడా మార్గం సుగమమైంది. మరి అదేవిధంగా గోదావరి నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం కూడా జరుగుతూనే ఉంది. మీరు అందరు చూస్తా ఉన్నారు. రంగనాయక సాగర్ రెడీ అవుతున్నది. ఇక్కడ గోదావరి నీళ్లు వస్తే మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. అటు రైల్వే లైన్ తో పరిశ్రమలు రావడానికి, జిల్లా కేంద్రంతో అభివృద్ధి జరగడానికి, ఇటు గోదావరి నీళ్లతో రైతులందరికీ చక్కటి పొలాలు, మంచి పంటలు పండడానికి మనకు ఈ ప్రాంతానికి ఎంతో లాభం జరుగుతుందని చెప్పి కూడా నేను సందర్భంగా